మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మేడం చాలా మందిలో హార్ట్ అటాక్ అంటే సడన్ గా వచ్చేస్తుంది సిమ్టమ్స్ లేకుండా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. అట్లాంటప్పుడు మనం హాస్పిటల్ కి వెళ్ళడానికి ముందే ఏదైనా టాబ్లెట్ కనుక వేసుకుంటే కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఉంటదండి. ఎస్పెషల్లీ అంటే ఆ టిపికల్ చెస్ట్ పెయిన్ ఏదైతే అన్నాం కదా, సార్బిట్రేట్ అని ఒక టాబ్లెట్ ఉంటది. అది నాలుగు కింద పెట్టుకుంటే అదేంటంటే పెయిన్ తగ్గించి కొద్దిగా బ్లడ్ ఫ్లో ఓపెన్ చేస్తుంది, కొంచెం అట్లీస్ట్ హాస్పిటల్ వరకు వచ్చే వరకు ఉంటది. అండ్ ఇంకొకటి ఆస్ప్రిన్, బ్లడ్ థిన్నర్. ఆస్ప్రిన్ హార్ట్ పేషెంట్స్ ఎస్పెషల్లీ ఒకటి పాకెట్ లో వాలెట్ లో పెట్టుకుంటే మంచిది. అది వేసేసుకుంటే మనకు ఈ బ్లడ్ థిన్నర్ అది. సో హాస్పిటల్కి వచ్చే వరకు కొద్దిగా టైం ఇస్తుంది. అండ్ చాలా ముఖ్యం, మీరు అన్నట్టు పెయిన్ వచ్చిందంటే వెంటనే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళండి ఫస్ట్. అక్కడికి వెళ్తే వాళ్ళు కొంచెం రక్తం పలుచక చేసే మందులు, ఇంజెక్షన్స్ ఇస్తారు. తర్వాత అక్కడ క్యాత్ ల్యాబ్ ఉంటే వెంటనే స్టెంట్ వేయాల్సి వస్తే అక్కడ వేసేయచ్చు. సో ఐడియల్ గా క్యాత్ ల్యాబ్ ఉన్న సెంటర్ కి వెళ్ళడం ముఖ్యం. అంటే స్టెంటింగ్ చేయగలిగే క్యాత్ ల్యాబ్. ఒకవేళ అది లేదంటే దగ్గరలో ఉన్న సెంటర్ వెళ్ళండి ముందు. థ్రాంబోలైసిస్ అంటే ఒక ఇంజెక్షన్ ఇస్తారు రక్తం గడ్డ కరిగించడానికి. ఆ ఇంజెక్షన్స్ అన్ని ఇస్తే కొద్దిగా మీరు అంటే కాపాడచ్చు, డేంజర్ నుంచి బయటకు వచ్చినట్టు. తర్వాత ట్రాన్స్ఫర్ చేయొచ్చు హైయర్ సెంటర్ కి వీలుంటే. ముందుగానే అంటే ఇంట్లో ఏమైనా మనం చేసుకోవచ్చా మేడం? కొంచెం అంటే సార్బిట్రేట్ అండ్ ఆస్ప్రిన్, నథింగ్ ఎల్స్, జస్ట్ టేక్ టు ద హాస్పిటల్. ఇంకా టిప్స్ ఇంట్లో మనం చేయాల్సిన చేయగలిగింది just these two things. And going immediately, calling the ambulance is the first tip. And just going to the hospital. అసలు లేట్ చేయొద్దు. ఇంకా కొందరికి అనిపిస్తుంది ఇలా పొద్దున వెళ్తా, కాసేపు పడుకున్నాక తగ్గుతుంది అనుకుంటారు. టిపికల్ పెయిన్, బరువు పిండేస్తున్నట్టు, చెమటలు వస్తున్నాయి అంటే వెంటనే వెళ్ళాలి. వెంటనే వెళ్ళండి. ఒకవేళ ఈసీజీ బాగానే ఉంది, అన్ని బాగా, మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు. అలానే లేదు పొద్దున వెళ్తే పొద్దున ఎక్కువ అవుతుంది. అదే 100% బ్లాక్ అవ్వచ్చు, 95% ఉన్న బ్లాక్ 100% అయితే ఎమర్జెన్సీ డైరెక్ట్ గా వచ్చేస్తారు. అది కాకుండా ముందే కొంచెం జాగ్రత్త పడితే మంచిది. మేడం, చాలా మంది ఆఫ్టర్ కరోనా వ్యాక్సిన్స్ తీసుకున్న తర్వాత హార్ట్ అటాక్స్ ఎక్కువగా వస్తున్నాయి, చాలా మంది హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు, ఇలాంటి వార్తలు వింటూనే ఉన్నాం. ఇదంతా నిజమే అంటారా? అంటే వ్యాక్సిన్ వల్ల తక్కువ అండి, డిజీజ్ వల్ల చాలా మందికి ఏంటంటే బ్లడ్ లో క్లాటింగ్ టెండెన్సీ పెరిగింది. సో రక్తం గడ్డగట్టడం, తొందరగా గడ్డగట్టడం అనేది జరుగుతుంది. యాజ్ సచ్ వ్యాక్సిన్ తో తక్కువే అండి. మనం చూసిందంటే వ్యాక్సిన్ తో చాలా తక్కువ. జబ్బు వల్ల చాలా మందికి హార్ట్ అటాక్ యంగర్ ఏజ్ లో కూడా వస్తుంది. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడం సాధ్యపడుతుంది అంటారా? ఇప్పుడు స్టెంట్ వేసాక 1 day ఐసీయూలో పెడతాము, 24 hours అబ్జర్వేషన్, 1 day రూమ్ లో, నెక్స్ట్ డే దే గో హోమ్. ఇంటికి వెళ్ళాక ఇంట్లో అటు ఇటు నడవాల్సిందే, అసలు నో బెడ్ రెస్ట్ తీసుకోవాలనేది కాదు. లేదు, ఇంట్లో అటు ఇటు నడవాలి, మందులు వాడుకోవాలి. 10 రోజులు అయ్యాక ఆఫ్టర్ ఓపీ విజిట్ అయ్యాక వాళ్ళు నార్మల్ లైఫ్ బ్రతకచ్చు. మెల్లిగా వాళ్ళ రూటీన్, వాళ్ళ వర్క్ కి వెళ్ళిపోవడము, డ్రైవింగ్ చేయడము, అన్ని మెల్లిమెల్లిగా ఓవర్ 1 month అన్ని మొదలు పెట్టుకోవచ్చు. బట్ మందులు వాడాలి. ఎక్కువగా అంటే చాలా మంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలు చూసుకుంటే ఈ జంక్ ఫుడ్ వల్ల చాలా వరకు చిన్న చిన్న ఏజ్ లోనే ఓవర్ వెయిట్ ఉంటున్నారు, వాళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అంత చిన్న పిల్లల్లో కాదు, బట్ ఆఫ్ కోర్స్ 20s లో చూస్తున్నాము. కానీ చిన్న వయసు నుంచే కొంచెం హెల్తీ డైట్, అలా అని పిల్లలకి డైటింగ్ అది కూడా చూసాను నేను. కొందరు పిల్లల్ని కూడా రిస్ట్రిక్ట్ అంటే డైటింగ్ లాగా అలా కాదు, జంక్ ఫుడ్ కట్ డౌన్ చేయండి. జంక్ ఫుడ్ అండ్ చాక్లెట్స్ అండ్ కేక్స్, ఫ్రైడ్ ఫుడ్స్, దాని కాకుండా మామూలు హెల్తీ ఫుడ్ ఇస్తే. అండ్ ఎక్సర్సైజ్, పిల్లలకి కూడా అట్లీస్ట్ 1-2 hours అవుట్డోర్ ప్లేస్ కంపల్సరీ ఇన్ డే. సో అలా చేసుకుంటూ చిన్న వయసు నుంచి కొంచెం అది అలవాటు చేస్తే మంచిది. బికాస్ పెద్దగా అయ్యాక ఒబిసిటీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్ సిస్టమ్స్ మీద, హార్ట్ మీద, లంగ్స్ మీద, బోన్స్ మీద చాలా మందికి ప్రాబ్లం. ఒబిసిటీ ఇస్ అ వెరీ బిగ్ రిస్క్ ఫ్యాక్టర్. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి వేరే అంటే హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా మేడం? ఉంటుందండి. హార్ట్ అటాక్ వల్ల కిడ్నీ మీద బర్డెన్ పడవచ్చు, స్ట్రోక్స్ రావచ్చు, అంటే వేరే హార్ట్ డిసీజ్ వల్ల మెదడుకి స్ట్రోక్ రావచ్చు. అండ్ కార్డియాక్ డిసీజ్ వల్ల అంటే లైఫ్ స్టైల్ చాలా వరకు మారిపోతుంది ఒకవేళ వాళ్ళు సరిగ్గా చూసుకోలేదంటే. వంశపారంపర్యంగా కూడా వస్తుంది అని విన్నాం, అది నిజమేనా? నిజమే అండి. జెనెటిక్ కాజెస్ చాలా ఉంటుంది, ఫెమిలియల్ కాజెస్. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉంది అనుకోండి, మీకు తెలుసు అనుకోండి, అంటే చిన్న వయసులో లెస్ దెన్ 60s లో పేరెంట్స్ కో, గ్రాండ్ పేరెంట్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ యాక్చువల్లీ, వాళ్ళకి బైపాస్ సర్జరీ కానీ, స్టెంటింగ్ కానీ, అలా కార్డియాక్ డిసీజ్ ఉందంటే ఇంకా జాగ్రత్త పడాలి.
మనం అప్పుడు ఇంకా రెగ్యులర్ చెకప్స్ కి, రెగ్యులర్ కొలెస్ట్రాల్ కంట్రోల్ లో పెట్టుకోవడము, అవసరం ఉంటే ఏమైనా మెడికేషన్స్ వాడడము ఇంకా జాగ్రత్త పడాలి. బికాస్ ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియాక్ డిసీజ్. చాలా మంది అంటే మనం రెగ్యులర్ గా చిన్న చిన్న పెయిన్స్ రాగానే పెయిన్ కిల్లర్స్ ఇలాంటివి వేసుకుంటూ ఉంటారు, వాటి వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తుందా మేడం? హార్ట్ అటాక్ అంటే పెయిన్ కిల్లర్స్ వల్ల కొద్దిగా కిడ్నీ మీద ప్రాబ్లమ్, బ్లడ్ ప్రెషర్, సెకండరీ హైపర్ టెన్షన్ అంటాము. దాని వల్ల రెగ్యులర్ గా వేసుకుంటే, రోజు పెప్పర్మెంట్ లాగా వేసుకుంటే కష్టం అవుతుంది, బీపీ పెరుగుతుంది, కంట్రోల్ అవ్వదు. ఆ బీపీ పెరగడం వల్ల మనకి కార్డియాక్ ఇష్యూస్ రావచ్చు. ఓకే మేడం, మనకి ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఏవి రాకుండా ఉండాలన్నా ప్రతి ఒక్కరు చెప్పేది మన డైట్ అనేది కరెక్ట్ గా ఉండాలి, లైఫ్ స్టైల్ అనేది టోటల్ గా హెల్దీ లైఫ్ స్టైల్ గా చేంజ్ చేసుకోవాలి. ఏ రకంగా ఉండాలి మేడం డైలీ రొటీన్ అనేది? అదండి, ఇప్పుడు నేను అన్నట్టు 30 నిమిషాలన్నా ఎక్సర్సైజ్ చేయాలి. అదేం ఎక్సర్సైజ్ మీ లైఫ్ స్టైల్ కి సూట్ అయినట్టు, వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, యోగా ఏదైనా అవ్వచ్చు. 30 నిమిషాలు వారానికి 5 రోజులన్నా కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. రెండోది వచ్చేసి ఈ హెల్దీ డయట్ కొంచెం ఫాలో అవ్వాలి. అంటే జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, అప్పడాలు, పచ్చళ్ళు, నూనె కొద్దిగా కంట్రోల్లో పెట్టుకొని అలా పాటిస్తూ కొంచెం అప్పుడప్పుడు చెకప్స్ వస్తూ బీపీ, షుగర్ అన్ని కంట్రోల్ ఉన్నాయనేది చూసుకుంటూ, అంటే 100% ప్రొటెక్షన్ అని కాదు. చాలా మంది పేషెంట్స్ అంటారు, నేను సిగరెట్ తాగను, డ్రింక్స్ తాగను, అయినా కానీ హార్ట్ అటాక్ వచ్చింది, రేపటి నుంచి నేను మొదలు పెడతానని అంటారు. సో మెనీ పేషెంట్స్. సో అలా కాదు, ఇప్పుడు అదే చాలా మన కంట్రోల్లో లేని ఉంటాయి కదా జెనెటిక్ కాజెస్. జెనెటిక్ కాజ్ ఆల్మోస్ట్ 30% కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సో మనం చెప్పుకోలేము ఎవరికి ప్రీడిస్పోజిషన్ ఉంది, ఎవరికి లేదు అనేది. సో మన కంట్రోల్లో ఉన్నవి మనం జాగ్రత్తలు పడాలి, లేనివి ఇంకా మనం ఏం చేయలేము. అంతే. ఓపెన్ హార్ట్ సర్జరీ ఎటువంటి సిచ్యువేషన్ లో అవసరం పడుతుంది మేడం? ఇప్పుడు గుండెలో 3 రక్తనాళాలు ఉంటాయి. సో మూడిట్లోనూ సివియర్ జబ్బు చాలా ఎక్కువ తీవ్రంగా ఉన్నప్పుడు, కాల్షియం ఎక్కువ ఉన్నప్పుడు, రక్తనాళాల్లో కాల్షియం ఉన్నప్పుడు అండ్ మెయిన్ వెసల్ నుంచే జబ్బు మొదలైందంటే బైపాస్ సర్జరీ బెటర్ ఆప్షన్ అన్నమాట. కానీ అలా లేనప్పుడు మల్టిపుల్ స్టెంట్స్ కూడా వేయచ్చు. కానీ సో మేము డిసైడ్ చేస్తాం అనమాట, ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. 3 రక్తనాళాలలో జబ్బు ఉన్నప్పుడు ఇదా అనే ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. దాని ప్రకారంగా స్టెంటింగ్ సేఫా, బైపాస్ సర్జరీ సేఫ్ అనేది మేము డిసైడ్ చేసి సర్జన్ తో కూర్చుంటాం అనమాట. హార్ట్ టీమ్ అప్రోచ్ అంటారు దాన్ని. సో కూర్చొని ఈ పేషెంట్ కి ఏజ్ ప్రకారంగా, డయాబెటిక్, కోమార్బిడ్స్ ప్రకారంగా ఏది మంచిది అనేది డిసైడ్ చేసి చేస్తాం. ఓకే, ఆపరేషన్స్ అనగానే జనరల్ గా అది ఎటువంటి ఆపరేషన్ అయినా చాలా మంది టెన్షన్ పడుతూ ఉంటారు. దీనికి సంబంధించిన, హార్ట్ కి సంబంధించిన ఆపరేషన్స్ అంటే ఎక్కువగా భయపడాల్సిన అవసరం ఉందంట? అంటే మేజర్ సర్జరీ అండి, డెఫినెట్లీ మేజర్ సర్జరీస్. గుండెని బైపాస్ మెషిన్ మీద పెడతాము, అవన్నీ చేస్తారు. కానీ వెరీ క్వాలిఫైడ్ సర్జన్స్ ఉన్నారు. సో అది ఆపరేషన్ అయ్యాక కూడా కొద్దిగా ఐసీయూలో ఎక్స్టెండెడ్ స్టే ఉంటుంది. అది అయ్యాక కొంచెం చెస్ట్ ఫిజియోథెరపీ అవన్నీ చేసి మేము కొంచెం ఎక్స్టెండెడ్ స్టే కంపేర్ టు స్టెంటింగ్. కానీ అవసరం ఉన్నప్పుడు చేయాల్సిందే. దానికి భయపడుకుంటూ నేను చేయను అంటే కష్టం. అలా కూడా చేశాను నేను పేషెంట్స్. నేను యుఎస్కి వెళ్ళాలి, సో నేను ఇప్పుడు నాకు నొప్పి వస్తుంది, నేను ఇప్పుడు ట్రెడ్మిల్ లో ఏమైనా చేస్తే అదేదో బయటపడుతుంది, మీరు మళ్ళీ యాంజియోగ్రామ్ అంటారని చేయించుకోరు. నేను చెప్తాను అది మంచిది కదా, బయటపడితే మనం దానికి ఏమైనా చేయొచ్చు, దానికి అవసరం ఉంటే బైపాస్ సర్జరీ చేస్తారు. యుఎస్ కి 2 months తర్వాత వెళ్తారు, అంతే. సో ముందు మన కాంప్లికేషన్స్ ఎక్కువగా రాకుండా ముందుగానే జాగ్రత్త పడితే, అంటే భయపడతారు చాలా మంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాడు ఏదో ఒకటి బయటికి, అంటే ఏదో ఒకటి వస్తుంది, బయట పడుతుంది, అప్పుడు ఇది చేస్తానంటే మంచిది కదా, ముందే చేస్తే మంచిది. మళ్ళీ ఎమర్జెన్సీలో రాకుండా ముందే చేసుకుంటే మంచిది. ఏ కాలు నొప్పో, చేయి నొప్పో వాటికి సంబంధించిన సర్జరీస్ అంటే వేరే మేడం. హార్ట్ ఆగిపోయిందంటే ఏం చేయలేం కదా. అసలు జనరల్ గా హార్ట్ పెయిన్ అనగానే మామూలు టెన్షన్ ఉండదు. టెన్షన్ వల్ల ఇంకా పెయిన్ ఎక్కువ కూడా అయ్యే అవకాశం, రిస్క్ లో పడే అవకాశం కూడా ఉంటుంది కదా. అండ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో బైపాస్ సర్జరీ హైయర్ రిస్క్ అన్నమాట. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ముందు స్టెంట్ వేసేసి అవసరం ఉంటే తర్వాత అన్న బైపాస్ సర్జరీ వేరే రక్తనాళానికి కూడా చేస్తాము. అందుకని ముందుగా మనం చేసుకుంటే బైపాస్, ఆ స్టెంటింగ్ అనేది లెస్ రిస్క్ ఉంటుంది ఎమర్జెన్సీలో వచ్చే కంటే.